ఆకాశము భూమియు గతించిపోవచ్చును, ఆయన మాటలు సున్నైన పొల్లైన తప్పిపోవో, అలాంటి దైవ వాక్కును, జీవ గ్రంథాన్ని మీ చేతికిచ్చాడు. అలాంటి వాక్కును వినుకోకుండా దుష్టుడు ఎంతమందిని నాశనానికి నడిపిస్తున్నాడో, పాతాళానికి నడిపిస్తున్నాడో, వారిని యుగాయుగాలు ఆ మండుతున్న అగ్నిగుండానికి నడిపిస్తున్నాడు. ఇలాంటి వేదనకరమైన స్థలంలో నుండి యేసుక్రీస్తుని గురించిన వార్త ద్వారా వారికి విమోచన క్రయధనంగా రక్షించే భారం పెట్టాడు. పౌలంటాడు, నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న వారికైతే అది దేవుని శక్తి అన్నాడు. అలాంటి భారమైన ఈ పరిచర్యను దేవుని వాక్యం వింటున్న మీరు సాతాను యొక్క కబంధాస్తాలు చిక్కుకొనకుండా మీరు మీ సాక్ష్యాన్ని, మీ జీవితాన్ని, మీకిచ్చినటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి బాధ్యతను, ఆ దేవుని ప్రేమను, ఆ దేవుని వాక్కును కీర్తన ఒకటో కీర్తన 2వ వచనంలో అన్నాడు. తర్వాత 3వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. నీ జీవితంలో నెమ్మది ఎప్పుడు వస్తుంది? ఆయన వాక్కును నువ్వు విన్నప్పుడు, ఆయన వాక్కును కొరకై నువ్వు ఆయన పాదాల యొద్ద కూర్చున్నప్పుడు. అందుకే యేసుప్రభు వారు అన్నాడు మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును, మీ మీద నా కాడి ఎత్తుకోండి అన్నాడు. ఎద్దు తన కాడి ఎత్తుకుంటేనే కదా వ్యవసాయం చేసేది. యేసు ప్రభు యొక్క కాడి ఎత్తుకుంటే నీకు నెమ్మది, శాంతినిస్తా అన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాం. విశ్వాసము ద్వారా మనం దేవుని పిల్లలయ్యాం. యోహాను సువార్త 1:12 అన్నాడు, ఎందరైతే దేవుని అంగీకరించారో వారందరికి దేవుని పిల్లలై అధికారం ఇచ్చాడు దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనమందరము ఆయన మాట ద్వారా మన జీవితాల్లో నోవాహు కుటుంబంలో లెమెకు ఇష్టపడిన రీతిగానే తన కుమారుని పేరు ద్వారా నెమ్మది రావాలనుకున్నాడు. తన చేతుల కష్టం విషయంలో, పని విషయంలో నెమ్మది లేదు కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా నెమ్మది, సమాధానం రావాలి అంటే అక్కగారు ఎస్తేరక్క గారు నాతో చెప్పిన మాటలు నాకు చాలా బలపరిచాయి.